సహా నేను చూపించడానికి సిద్ధం. బీఆర్ఎస్ హయాం కంటే కాంగ్రెస్ హయాంలో కృష్ణా నదిలో 12లో ఏసీపీ గెలిచి చైర్మన్ వైస్ చైర్మన్ గెలిచినాం. ఇక్కడ కూడా మేము 13 గెలిచి, అదేవిధంగా టాస్ కూడా కాదు, ఇద్దరు ఇండిపెండెంట్ కూడా మాకు సపోర్ట్ చేసిన తర్వాత నా ఓట్లు 16 ఓట్లు ఉంటే ఆ ఓట్లు వేయనీయకుండా ఇద్దరు కాంగ్రెస్ గుండాలు లోపల ఒక మా అక్క మంజులాగా ఓటు వేయకుండా చేశారు. అందువల్ల మాకు 16 మాత్రమే వచ్చి, అందులో కూడా మాకు టాస్క్ లో మాత్రం ఒకటి పోయి వైస్ చైర్మన్ కూడా గెలిచినాం. కాబట్టి రొటీన్లలో కూడా తొందరగా అరుణ గారు, ముత్యాల అరుణ బాలనసే గారికి చేర్యాల మున్సిపల్ చైర్పర్సన్స్, అదేవిధంగా కుమార్ శ్రీధర్ గారు ఇక్కడ, ఆ తర్వాత గీతాంజలి గారు చేర్యాల 2వ వార్డు, 4వ వార్డు సుప్రద రాజీవ్ రెడ్డి గారు, ఇంతకుముందు వారు వైస్ చైర్మన్ రాజీవ్ రెడ్డి గారు, ఆ తర్వాత సురేష్ గారు 8వ వార్డు, సురేష్ గారు 8వ వార్డు కౌన్సిలర్, సదానందం గారు, ఆ తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సదానందం గారు కూడా విద్యావేత్త, వారు కూడా, తర్వాత ఇక్బాల్ గారు పప్పులోనే ఇక్బాల్ గారు ఇటు రావాలి, వారు కూడా మంచి మెజార్టీతో గెలిచారు. మొత్తం 7గురితో చైర్మన్ వైస్ చైర్మన్ గెలవడం జరిగింది. అదేవిధంగా జనగామకు సంబంధించిన 1వ వార్డు దుర్గా ప్రసాద్ గారు, మొత్తం 7గురు ఒకసారి ఉంటే ఫోటో. నెక్స్ట్ జనగామ, తర్వాత 8వ వార్డు మంజుల గారు, కమర్ సాజిద్ గారు, ఎర్రగడ్డ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నా సాజిద్ గారు. 7వ వార్డు 8వ వార్డు కూడా చేసిండ్రు. 8వ వార్డు వీటిని వారు గుండెలు దాడి చేసి వారి చేయిని మొత్తం కూడా చేయి వాపు వచ్చింది. కాబట్టి వారికి పార్టీ జిల్లా రాష్ట్ర పార్టీ వారి కోర్టులో కేసేసి వాళ్ళని చేయాలని చెప్పి కోరుతున్నాం. గారు వెన్నెల రామకృష్ణ గారు 9వ వార్డు, 11వ వార్డు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉండే పెద్ద లీడర్ అక్కడ చేశారు సువార్త గారు. ఆ తర్వాత 18వ వార్డు సుగుణాకర్ గారు, గోప గారు. 20వ వార్డు రాజేండి రాబాబు రమారాజు గారు మంచి మెజార్టీ వారు గెలిచారు పార్టీలో. 21వ వార్డు రజితా రాజు 21వ వార్డు మంచి మెజార్టీతో గెలిచారు. అత్యంత పేదలు, ఉద్యమకారులు అయిన ప్రజలు వారిని ఆశీర్వదించి ప్రమాణంగా చేశారు. 20 వైస్ చైర్మన్ ఇవాళ చేసుకున్నాం భూషం పర్వతాలు గారిని. వాళ్ళు మొత్తం మంచిగా కూడా నేను బోను అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి ఉండదని చెప్పేసి వచ్చిండ్రు. వారిని వైస్ చైర్మన్ గా చాలా అదృష్టం. అనితా మల్లేశం గారు, నగరపోయిన అనితా మల్లేశం గారు 24వ వార్డు. 26వ వార్డు మధు గారు, సేవల్లి సంపత్ వాళ్ళ బ్రదర్, వారి సిస్టర్ కూడా ఇంతకుముందు ఉండేవారు. 26వ వార్డు. 28 వీరి మీద నా మీద కిడ్నాప్ కేసు పెట్టిండ్రు. వారు వారి భర్త పిల్లలు అందరూ ఎక్కడ ఉంటే కూడా చాలా విరోచితంగా పోరాడి చాలా చక్కగా చెప్పిండ్రు మీరు. అదేవిధంగా 29వ వారికి మా అధ్యక్షులు వారందరూ కూడా రాజేశ్వర్ గారు, 4వ వార్డు రాజేశ్వర్ గారు, 5వ వార్డు రమ్య గారు, 6వ వార్డు అనిల్ గారు, 8వ వార్డు రాజేష్ గారు, మా అభ్యర్థులు కూడా మిగతా వాళ్ళందరినీ కలిసేది ఉంటారు. మీకు టైం లేదని చెప్పేసి సర్పంచుల ఫోరం ఒక్కరు సర్పంచుల ఫోరం
రామ్మోహన్ రెడ్డి గారు రండి. కొద్దిగా మీరు జరిగితే గల్లి కింద జనగామోళ్ళు ఇంకా ఉన్నారు. ఒక్కటే నిమిషం ప్లీజ్. రమేష్ ఒక్కటే నిమిషం ఫోరం అధ్యక్షులు వెళ్ళండి, దిగండి, వెళ్ళండి. సర్పంచ్ అందరూ కూడా ఉండండి. రామ్మోహన్ రెడ్డి గారు, ఆంజనేయులు గారు కొద్దిగా జనగామాలకు అవకాశం ఇవ్వాలి. దయచేసి ప్రెస్ మీట్ అందరూ కూడా భోజనం చేసేలాల్సిందిగా కోరుతున్నా. రామ్మోహన్ రెడ్డి గారు కొత్తగూడ సర్పంచ్, మొత్తం జనగామ పసరపట్ల సర్పంచ్, అదేవిధంగా ఈ అబ్బాయి సతీష్ ఎల్లమ్మ సర్పంచ్, సంపత్ యశ్వంతపూర్ మన పార్టీ జిల్లా పార్టీ ఆఫీసర్ సర్పంచ్ వీరు సంపత్ గారు, మా కంది ఆంజనేయులు గారు, వెల్దండ సర్పంచ్, సర్పంచ్ల ఫోరం సర్పంచ్ల ఫోరం నల్గొండ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మా యువ నాయకులు వంశీ బర్త్డే ఉందన్నా ఒక్క నిమిషం వంశీకి బర్త్డే విషయం చెప్పండి అన్న ప్లీజ్. ఒక కండువాలు ఉండే పార్టీ కండువాలు నలుగురు పిల్లలు ఒక నిమిషం